హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురైన యూట్యూబర్ అన్వేష్ పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నెల 31న హిందూ దేవతలను దూషించిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఇదే వ్యవహారంలో ఆదివారం మరోసారి పోలీస్ స్టేషన్ కు వచ్చిన కరాటే కళ్యాణి అన్వేష్ పై అదనపు సెక్షన్లు చేర్చాలని కోరుతూ ఫిర్యాదు అందజేశారు. కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో ఉన్న ఐటీ యాక్ట్ 67 యాక్షన్ తో పాటు బిఎన్ఎస్ 69A సెక్షన్ కూడా చేర్చాలని స్పష్టంగా కోరారు. ఈ సెక్షన్ అమల్లోకి వస్తే అన్వేష్ నిర్వహిస్తున్న నా అన్వేషణ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ కు బ్లాక్ చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఏ బ్యాంక్ ఖాతాలోకి వెళ్తుందో గుర్తించి ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని బిఎన్ఎస్ 106 సెక్షన్ ను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పలు డాక్యుమెంట్లను తన న్యాయవాదితో కలిసి పోలీసులకు సమర్పించారు. స్త్రీల వస్త్రధారణపై టాలీవుడ్ లో ఇటీవల జరిగిన చర్చల నేపథ్యంలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో హిందూ సంఘాలు నిరసనలు చేపట్టాయి.